మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని దళిత వర్గాల ప్రజలు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోకూడదని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులన్నారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మారినా ఎస్సీలకు ఉండే ప్రయోజనాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు పార్లమెంట్ లో సవరణ చేసి ఆమోదింప చేయాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడారు. క్రైస్తవంలోకి మారిన ఎస్సీ హోదా పోకుండా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు పార్లమెంట్ లో సవరణ చేయాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షుడు జి జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ, సిక్కు మతంలోకి మారిన, బౌద్ధంలోకి మారిన ఎస్సీ హోదా కోల్పోరని కానీ క్రైస్తవం తీసుకుంటే ఎస్సీ హోదా ఉండదని అనడం అన్యాయమని, వారికో న్యాయం వీరికో న్యాయం తగదని అన్నారు. రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా పనిచేసే తమ సంఘం ఎస్సీ క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోరాడుతుందని చెప్పారు. నంబూరి రవీంద్ర మాట్లాడుతూ, దళితుల కోసం పార్లమెంట్ లో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు సవరణ చేయాలని అన్నారు. విలేకరుల సమావేశంలో మట్టపట్టి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు, నేతల సైమన్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేటి రోజు నా పేరు జార్జ్ అంతోని, బద్దే జార్జ్ అంతోని. నేటి రోజు ఈ సమస్యపై విచ్చేసిన ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు. అలాగే ఈ సమస్య మీద మాట్లాడడానికి విచ్చేసిన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ప్రతినిధులందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా చెప్తున్నాను. అయితే ఈ సమస్య మీద ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానత్వం, సౌభ్రాతత్వం అనేది రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కు. అలాగే మతపరంగా కూడా మత స్వేచ్ఛ కూడా ఇచ్చినటువంటి హక్కు. ఇవన్నీ ఈ మూడు కూడా రాజ్యాంగపరంగా ప్రతి పౌరుడికి ఇచ్చిన ఆధారాలు, హక్కులు. అలాగే వాటిని ఆర్టికల్ 25, 28, 14, 15, 16 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఆర్టికల్స్లో ఈ మూడు యొక్క సమస్యలు, పరిష్కారాలు ఉన్నాయి. వాటిని రాజ్యాంగపరంగా పరిపాలించాలి తప్ప వ్యతిరేకంగా చేయడానికి ఈ ఆర్టికల్సే కాదు, రాజ్యాంగంలో ఉన్న ఏ అక్షరాన్ని కూడా వ్యతిరేకంగా చేయడానికి, పరిపాలించడానికి ఏ ఒక్క వ్యక్తికి, ఒక్కరికి కూడా అధికారం లేదు. అయితే ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, మేము ఒక రకంగా చెప్పాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున ఏ కులానికి, ఏ బీసీకి కానీ, ఎస్టీకి కానీ, ఎస్టీకి కానీ, మైనారిటీస్కి వచ్చిన ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. ఏం చేద్దంటే, మా సంస్థ ఏర్పాటు చేసుకున్నది అందుకోసమే. ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది క్రిస్టియన్స్ మీద, క్రైస్తవుల మీద దాడి. ఈ దాడికి దాడి చేయడం అనేది ప్రభుత్వాలు చేయడం లేదని నేను నమ్ముతున్నాను. ఏం చేద్దానంటే, ఈ ప్రభుత్వాలు చేయించడం లేదు, కానీ వాటి వెనకట ఉన్నటువంటి శక్తులు అలజడి చేయాలని, ఈ దేశాన్ని సమైక్యతను పాడు చేయాలనే ఉద్దేశంతో క్రైస్తవుల మీద దాడులు చేయడం అనేది చాలా విచారకరం. ఎవరైనా దళితులు క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళ రిజర్వేషన్లకు కానీ వాటికి కానీ ఇబ్బంది లేకుండా ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టి, కోర్టులు లేకపోతే కమిషన్లు అనే విషయాన్ని డ్రాగన్ చేయకుండా వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది జరిగే వరకు మేము పోరాటం చేస్తామనేది మేము ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నాం. వెంటనే బిల్లు పెట్టాలి.